మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఓట్ చోరీ అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు ముందుకు తీసుకొచ్చారని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందని జూబ్లీహిల్స్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దామని అన్నారు పొన్నం ప్రభాకర్. ఇక జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిట్టింగ్ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణేష్ గారిని గెలిపించినారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు